హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉష్ణోగ్రత మాపనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఈ క్రింది ఏ లోహం మాత్రమే గది లేదా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది? ఆన్సర్ పాదరసం. సెంటీగ్రేడ్ ఫారెన్హీట్ స్కేల్లో సమానమయ్యే ఉష్ణోగ్రత ఏది? ఆన్సర్ -45 డిగ్రీల సెంటీగ్రేడ్. కుంకుమ గింజను రాతి మీద అరగదీయడంలో జరిగే ప్రక్రియ డాష్. ఆన్సర్ యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. థర్మామీటర్లో సెంటీగ్రేడ్ రీడింగ్లో ఉండే సమభాగాల సంఖ్య ఎంత? ఆన్సర్ 100. ఏ సంవత్సరంలో గెలీలియో మొదటి థర్మామీటర్ను కనుగొన్నాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1593 సంవత్సరంలో. 1922 సంవత్సరంలో ఒక రోజున లిబియాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత ఎంతగా నమోదైంది? ఆన్సర్ 58 డిగ్రీల సెల్సియస్. నీటి మరుగుస్థానం డాష్. ఆన్సర్ 100 డిగ్రీల సెంటీగ్రేడ్. గాలికి ఉన్న లక్షణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చలికి త్వరగా సంకోచిస్తుంది మరియు వేడికి వేగంగా వ్యాకోచిస్తుంది. శీతాకాలంలో మనం చలి నుండి కాపాడుకోవడానికి ఏ బట్టలను వేసుకోవడం మంచిది? ఆన్సర్ ఉన్ని బట్టలు. ఉష్ణోగ్రతను డాష్లలో కొలుస్తారు. ఆన్సర్ డిగ్రీలలో. సుత్తితో పదే పదే కొట్టినప్పుడు ఇనుము వేడెక్కడంలో జరిగే ప్రక్రియ డాష్. ఆన్సర్ యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత డాష్. ఆన్సర్ 98.4 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 37 డిగ్రీల సెంటీగ్రేడ్. థర్మామీటర్ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఉష్ణోగ్రతను కొలవడానికి. ఏ థర్మామీటర్ను పసిపిల్లల చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం? ఆన్సర్ థర్మిస్టర్ థర్మామీటర్. థర్మామీటర్లో సంకోచ వ్యాకోచం జరిపే పదార్థంగా వాడేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పాదరసం మరియు ఆల్కహాల్. మంచు ద్రవ్యభవన స్థానం డాష్. ఆన్సర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. లేత రంగు బట్టలు వేసుకునే కాలం ఏ కాలం? ఆన్సర్ వేసవికాలం. థర్మామీటర్లోని ఒక్కొక్క భాగాన్ని 10 చిన్న భాగాలుగా విభజించిన
ఆ చిన్న భాగం విలువ ఎంత? ఆన్సర్ 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఒక వస్తువు వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చి కొలవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఉష్ణోగ్రత. ఎలక్ట్రిక్ హీటర్లో జరిగే ప్రక్రియ డాష్. ఆన్సర్ విద్యుత్ శక్తి ఉష్ణంగా మారుతుంది. శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది? ఆన్సర్ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్. కాలుష్యం కలిగించని థర్మామీటర్ ఏ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ జ్వరమానిని. పదార్థాల ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగించేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ప్రయోగశాల థర్మామీటర్. నీరు ద్రవీభవన స్థానం డాష్. ఆన్సర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. జ్వరమానినిపై సెంటీగ్రేడ్ స్కేల్ విలువ ఎంత? ఆన్సర్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్. గ్యాస్ స్టవ్ను ఉపయోగించినప్పుడు జరిగే ప్రక్రియ డాష్. ఆన్సర్ రసాయన శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. 2 స్కేలులు కలిగి ఉన్న థర్మామీటర్ డాష్ థర్మామీటర్. ఆన్సర్ జ్వరమానిని. వేడిగా ఉన్నప్పుడు మనం కింది వాటిలో వేటికి ప్రాధాన్యతమిస్తాం? ఆన్సర్ లేత రంగు కాటన్ దుస్తులకు. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ 6. పాదరసంకు సంబంధించి సరైన వాక్యంను గుర్తించండి. ఆన్సర్ పాదరసంకు మెరిసే స్వభావం ఉంటుంది. పాదరసం కాంతి నిరోధకంగా పనిచేస్తుంది మరియు పాదరసం మంచి ఉష్ణవాహకం. ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరు గడ్డ కడుతుంది? ఆన్సర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద. క్రింది వానిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఉష్ణాన్ని కొలవడానికి థర్మామీటర్ ఉపయోగిస్తారు. ఈ వాక్యం తప్పుగా ఇవ్వబడింది. శీతాకాలంలో బయట చలిగా ఉన్నప్పుడు మనం ఏ రంగు బట్టలు వేసుకుంటే మంచిది? ఆన్సర్ ముదురు రంగు బట్టలు. మనం చేతిని మంచుగడ్డ మీద ఉంచినప్పుడు డాష్. ఆన్సర్ ఉష్ణం మన చేతి నుండి మంచుగడ్డకి వెళ్తుంది. ఉష్ణం యొక్క ప్రమాణాలేవి?
ఆన్సర్ కెలోరీ. సోలార్ హీటర్లో జరిగే ప్రక్రియ డాష్. ఆన్సర్ సౌరశక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. క్రింది వాటిలో ఏ థర్మామీటర్కు నొక్కు ఉంటుంది? ఆన్సర్ జ్వరమానిని. అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎంతగా నమోదైంది? ఆన్సర్ -89 డిగ్రీల సెంటీగ్రేడ్. క్రింది వాటిలో పాదరసరహిత థర్మామీటర్ ఏది? ఆన్సర్ డిజిటల్ థర్మామీటర్. థర్మామీటర్లో ఫారెన్హీట్ రీడింగ్లో ఉండే సమభాగాల సంఖ్య ఎంత? ఆన్సర్ 73. మొట్టమొదటిగా థర్మామీటర్ను కనుగొన్న వారెవరు? ఆన్సర్ గెలీలియో. ఒక ప్రాంతంలో అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను కనుగొనడానికి ఏ రకపు ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. గెలీలియో మొదటి థర్మామీటర్ను కనుగొన్నప్పుడు ఆ థర్మామీటర్లో పదార్థంగా దేనిని ఉపయోగించాడు? ఆన్సర్ గాలిని. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్ సెల్సియస్ స్కేల్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్. ఫారెన్హీట్ స్కేల్ 95 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 110 డిగ్రీల ఫారెన్హీట్. మానవుని శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 98.5 డిగ్రీల ఫారెన్హీట్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.